ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. వారం వారం మీరు ఈ కార్యక్రమాలు చూస్తూ మీ అభిప్రాయాలని నాకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు చూడండి, మీ స్నేహితులందరినీ చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాలను చెప్పి సూచనలు చేస్తే దానికి తగ్గట్టుగా నేను కూడా ఐ కెన్ అప్డేట్ మై నాలెడ్జ్ అండ్ ఆల్సో షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు అడ్జస్ట్మెంట్ విత్ మై సెల్ఫ్. అంటే నాతో నేను ఎలా సర్దుకుపోవాలి. కొంతమంది ఎలా అంటే నేను చాలా గ్రేట్ అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, నేను దేనికి పనికిరాను అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇక ఎలా రాసుంటే అలా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రాత ఇవన్నీ కూడా ఏదో పెద్దలు అన్న మాటలే తప్ప అదేమీ లేదు. మనం ఎలా రాసుకుంటే అలాగే అవుతాం. స్వామి వివేకానంద అంటారు, యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ అంట. అంటే మీ డెస్టినీ మీరు రాసుకోవాలి. నిజంగా ఇక్కడ రాసినట్టే జరిగితే అది ఎవరు చదివారు, ఎవరికి తెలుసు? రకరకాల ఇప్పుడు ఇలా చేయి చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు, నక్షత్రం చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఎక్కడో టీవీలో చూశాను, మీ పేరు మార్చుకుంటే మీరు అదవుతారు, లేకపోతే మీ మొహం మీ నుదురు చూసి, ఏమీ లేనప్పుడు మీ నుదురు చూసి చెప్తా ఉంటారు. ఎలా చెప్తారు చెప్పండి? అంటే వాళ్ళు మేధావులు అయి ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసి ఇన్నేళ్ల అనుభవంలో నేను చాలా సక్సెస్ఫుల్ అవుతారని అనుకున్న వాళ్ళు కాకపోవడం చూశాను. వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకున్న వాళ్ళు అద్భుతాలు చేయడం కూడా చూశాను. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే స్వయం కృషి ఉందండి. స్వయం కృషి ప్లస్ తమలోని టాలెంట్ని చూసి ఎప్పటికప్పుడు తమను తాము పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు దీన్ని. అంటే స్వీయ గౌరవం. ఈ స్వీయ గౌరవం అనేది నా మీద నాకు పెరిగిన రోజుని ఐ కెన్ డూ వండర్స్. మరీ ఎక్కువ పెరిగితే మళ్ళీ సమస్య అండి. అది ఇన్ఫ్లేటెడ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. అంటే నా అంత గొప్పవాడు ఇంకొకళ్ళు లేడు, నాకన్నా తెలివైన మేధావి మరి, అవన్నీ మళ్ళీ చేతకంతాను. మీ అందరికీ తెలుసు, మొహమ్మద్ అలీ ఎవరిని పడతామని కొట్టి ఐఎమ్ ద గ్రేటెస్ట్ అన్నాడు. తర్వాత మైక్ టైసన్ వచ్చి ఒక్క దెబ్బలో ఓడించాడు, ఐఎమ్ ద లేటెస్ట్ అన్నాడు. సో కాబట్టి ఊరికే ఈ లేటెస్ట్లు కాదు, ఎప్పటికప్పుడు మనం వెనకాల తయారవుతూనే ఉంటారండి. మనలోని బలహీనతల్ని చూస్తారు, ఆ బలహీనతల్లో వాళ్ళు లేకుండా వాళ్ళు బలాలుగా మార్చుకుంటారు. సో ఎప్పటికప్పుడు మీకున్న వనరుల్ని మీరు జాగ్రత్తగా వాడుకుంటూ మీ ఎమోషన్స్ని తగిన విధంగా మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి సునీల్ గవాస్కర్ని సచిన్ టెండూల్కర్ అడిగారంట, మీరు జస్ట్ పెవిలియన్లోకి వెళ్ళినప్పుడు, స్పోర్ట్స్ గ్రౌండ్లో అడుగు పెడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని. అక్కడ నా సీటు నుంచి బ్యాట్ పట్టుకుని అక్కడికి వెళ్ళేదాకా నాలో 2 ఫీలింగ్స్ ఉంటాయి. ఒకటి భయం, 2 ధైర్యం. అప్పుడు గవాస్కర్ అడిగాడట, ఏది నెగ్గుతుంది అని. నేను దేన్ని పోషిస్తే అదే నెగ్గుతుంది. అంటే ధైర్యంగా ఉంటే మీరు ధైర్యంగా ఉంటారు, భయంగా ఉంటే భయంగానే ఉంటారు. సో కాబట్టి ఈరోజు నుంచి కాన్ఫిడెంట్గా ఉండండి. నాకేం తక్కువ, నేను చేయగలను. మన కళ్ళ ముందు ఎంతోమందిని చూసాం, ఇంక ఇతనికి జీవితం లేదు అయిపోయాడు అనుకున్న నెల్సన్ మండేలా మరి ఒక స్టార్ అయ్యాడు. మహాత్మా గాంధీని మరి వాళ్ళు ఎన్ని రకాలుగా అణిచివేశారండి, జైల్లో వేశారు, అది చేశారు, హింసించారు, చివరికి రైల్లో వెళ్తుంటే బయటికి తోశారు, అది చేశారు. బహుశా ఆయన కూడా ఆ టైంలో ఊహించి ఉండకపోవచ్చు. పరిస్థితులు మారుతాయి. ఆయన ఎక్కడా కూడా రాజీ పడలేదు. ప్రతి విషయంలో తనేంటో తను చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు మహాత్ముడయ్యాడు. మరి ఆయన తప్పులు చేయలేదా అంటే చాలా తప్పులు చేశాడండి చదువుకునే రోజుల్లో. కుటుంబ సభ్యులకి తెలియకుండా చిన్న చిరుతిళ్ళు, మరి ఒకసారి డబ్బు అవసరమై దొంగతనం కూడా చేశాడు. చివరికి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. అవన్నీ తెలుసుకుని ఆ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవడం బట్టి ఆయన మహాత్ముడయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తే, అయ్యో సార్ నేను ఈ జన్మలో ఇంకా మళ్ళీ తేరుకోలేనని ఇవన్నీ పక్కన పెట్టండి. ఎనీ టైమ్ యూ కెన్ బికమ్ గ్రేట్.
ఫస్ట్ మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోండి, మీలో ఉన్న వీక్నెస్లు ఏంటో తెలుసుకోండి, మీకున్న ఆపర్చునిటీస్ ఏమున్నాయో తెలుసుకోండి, మీకున్న థ్రెట్స్ ఏంటో తెలుసుకోండి. దీన్నే SWOT స్వాట్ అంటారు, స్వాట్ అనాలిసిస్ అంటారు. మీ బలహీనతలు మీ బలాలు, బలహీనతల్ని బలాలుగా మార్చుకోండి. ఒకసారి ఒక కాకి చెట్టు మీద కూర్చుని ఏదో దొండపండు తింటూ ఉంది. తింటూ ఇలా ఎదురుగుండా చూస్తే అక్కడ ఒక చిన్న కొలను ఉంది, చిన్న లేక్. ఆ లేక్లో ఒక తెల్లటి హంస అలా అందంగా వెళ్తుంది. అంతవరకు హ్యాపీగా ఉన్న ఈ కాకి ఎందుకో నేను మరీ నల్లగా ఉన్నాను, అంత తెల్లగా లేను, అలా ఉంటే బాగుంటుంది అనిపించి హంస దగ్గరికి వెళ్ళి, నువ్వెంత అదృష్టవంతురాలి, నా కర్మ, నేను నల్లగా ఉన్నాను, నా జుట్టు నల్లగా ఉంటుంది, నా శరీరం అంతా నలుపే, నా రెక్కలన్నీ నలుపే, చివరికి నా అరుపు కూడా ఏదో గౌగాకలాగా ఉంటుంది. ఏమిటో ఇది, నా కర్మ కాకపోతేను నేను నీలా ఉంటే ఎంత బాగుంటుంది అని హంస అందంట. నువ్వు అలా అంటున్నావు, నేను ఎవరికి చెప్పాలి, నేను నీ ముందు అలా వెళ్తున్నట్టుగా కనబడుతున్నాను, కానీ కింద కాళ్ళు ఎట్లా పెడలింగ్ చేస్తున్నాను, టప 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 కొట్టుకుంటున్నాయి, అవి ఎంత కొట్టుకుంటున్నాయో నీకు తెలియదు. మీరు ఎప్పుడైనా స్వాన్ పైకి అలా వెళ్తున్నట్టు ఉంటుంది, కింద కాళ్ళు అత్యంత స్పీడ్గా, మరి ఈత కొట్టేటప్పుడు నేను అదృష్టవంతురాలని కాదు, నువ్వే హాయిగా ఎక్కడ కావాలన్నా ఎగరగలవు అని. కాకిబాబా, నీకు ఓ విషయం చెప్పాలి, అసలు నాకన్నా అదృష్టవంతురాలు ఎవరంటే రామచిలుక అందిట. అదేంటి రామచిలుక అని, నువ్వు ఒట్టి నన్ను వైట్నెస్ చూసి గ్రేట్ అనుకుంటున్నావు. ఆ రామచిలుక డబల్ కలర్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, మిగతా అంతా కూడా నీలం, ఎంత బాగుంటుంది. దాన్ని చక్కగా మాట్లాడుతుంది, పాడుతుంది, వెల్కమ్ అంటుంది, నమస్కారం అంటుంది. పుడితే పుట్టుకంటే అలా పుట్టాలి, నాలా నీళ్ళల్లోనే కాదు, దానికి నీలాగా ఎగరడం వచ్చు అందంగా. నిజమే, కరెక్ట్గా చెప్పావు అని ఇంకో చెట్టు మీద ఉన్న రామచిలుక దగ్గరికి వెళ్ళి, రామచిలుక నువ్వెంత అదృష్టవంతురాలు, నాకేంటో నా కర్మ, నన్ను నల్లగా పుట్టించాడు దేవుడు, నన్ను ఇలా పుట్టించాడు, నేను కూడా నీలా ఉంటే ఎంత బాగుంటుంది అని. అంటే మనుషులు ఎలా ఉంటారంటే, ఎదుటి వాళ్ళలో ఏదో అద్భుతాలు ఉన్నాయి, తనలో ఉన్నవి, తనకున్న టాలెంట్ ఎదుటి వాళ్ళలో లేదు అనేది గుర్తించడానికి చాలా టైం పడుతుంది. అప్పటికి రిటైర్ అయిపోతాడు. అప్పుడు ఇక చెప్పుకోవాలి తన కథలు. సరే, రామచిలుక దగ్గరికి వచ్చి, మై డియర్ ప్యారెంట్, నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, ఎంత సంతోషంగా ఉన్నావు, చూడు ఆ రంగులు. రామచిలుక అంటే పిచ్చిదాన్న, నా కర్మ, నేనేదో బాగుంటాను నువ్వు అంటున్నావు, నన్ను తీసుకెళ్ళి జాతకాల రాయిళ్ళు ఓ చిన్న బోన్లో పెట్టేసి ఆ ముక్కుతో ఏదో తీయమంటాడు, నేనేదో తీస్తాను, దాన్ని ఇంటర్ప్రెట్ చేసి వాడికి ఏదో చెప్తాడు, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, నాకు ఒక జామ పండు కూడా సరిగ్గా ఇవ్వడు, ఈవేళ పెట్టింది సగం లాగి మళ్ళీ రేపు పెడతాడు, ఎప్పుడు పారిపోదామా పంజరంలో నుంచి అని చూస్తూ ఉంటాను, వాడు పారిపోనివ్వడు, నాకు తిండి పెట్టడు, నన్ను లావెక్కనివ్వడు, మళ్ళీ పంజరం పెద్దది కొనాలి. ఇంత దౌర్భాగ్యమైన జీవితం నాది. నువ్వు హాయిగా ఉన్నావు, నీ గొడవ ఏం లేదు, నీకు అందమైన వాయిస్ లేదని బాధపడద్దు, నాకు అందమైన వాయిస్ ఉంది, ఏమైంది నా బతుకు. అసలు నిజం చెప్పాలంటే కాకిబాబా, అదృష్టవంతురాలంటే ఎవరంటే సీతాకోకచిలుక. అది ఎన్ని చీరలు మారుస్తుంది, ఎన్ని రంగులు ఇట్లా ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని చూసి అసూయపడు, నన్ను చూసి అసూయపడతావంటే నిజమే. ఆయన వెళ్ళి సీతాకోకచిలుక దగ్గరికి వెళ్ళి, నువ్వెంత అదృష్టవంతురాలివి, మీ కుటుంబంలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఏ ఇద్దరు ఒక రకమైన డ్రెస్ వేసుకోరు, ఎన్ని రంగులు, అబ్బా సృష్టిలో ఇన్ని అందమైన డిజైన్లు ఉన్నాయా, ఏ గొప్ప పెయింటర్కి తట్టనన్ని మీకు ఉన్నాయి, మీరు ఎంత అదృష్టవంతురాలు. అదే అదంటే, నువ్వు నా కర్మాన్ని నేను ఏడుస్తుంటే నువ్వు అలా అంటావేంటి, మమ్మల్ని అడ్డమైన వాడు ఇలా పట్టుకుని మాకు దారాలు గుచ్చి మమ్మల్ని నానా హింసలు పెడుతూ ఉంటారు, ప్రతి వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ పట్టుకుంటారు. నాకన్నా నిజంగా అదృష్టవంతులు ఎవరైనా ఉంటే ఈ ప్రపంచంలో ఒకటే ఉంది, ఏది అని, నెమలి, పికాక్. నిజమే, ఎన్ని రంగులు, ఎన్ని వర్ణాలు అని అది ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ ఒక జూ ఉంది, ఆ జూ దగ్గర ఈ పికాక్ నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి బావా నువ్వెంత అదృష్టవంతురాలివి, నేను నీలా ఉంటే ఎంత బాగుంటుంది అది అంటుంది. పిచ్చిదా, అలాంటి పిచ్చివన్నీ పెట్టుకోకు, నేను చాలా అందంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, జైల్లో ఉన్నాను, జూలో ఉన్నాను,
నీలాగా హాయిగా నేను తిరగగలనా, నీలా ఎగరగలనా? నేను మగవాడిని అయ్యి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నెమలి నాట్యమయూరి అది ఇది అంటారు. ఆ నెమలి అంటే పీకాక్ అంటే అది మగది. ఆడనెమలి డ్యాన్స్ చేయదండి, మగ నెమలి డ్యాన్స్ చేస్తుంది. నేను మగవాడిని అయ్యి డ్యాన్సులు చేసి ఇలా ఆకర్షించాల్సి వస్తుంది. అందంగా ఉంటే జైల్లో ఉంటాను. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా చేయకు. నువ్వు అదృష్టవంతురాలు కాకి. నీకెంత అదృష్టం అంటే నువ్వు మీలో ఐకమత్యం ఉంది. ఒక కాకికి ఆహారం దొరికితే గట్టిగా అరుస్తాయి, 10 కాకులు వస్తాయి. అన్నిటిని మించి ప్రపంచంలో చాలామంది తమ పితృదేవతలకు ఆహారం పెట్టాలన్నప్పుడు ముద్ద చేసి పెడతారు. కాకి వచ్చి తింటేనే అది వాళ్ళ పితృదేవతలు. అటువంటి పరిస్థితిని నువ్వు వదులుకున్నావు కానీ క్షమించాలి అని లంపలు వేసుకుని నేను కాకిగానే ఉంటాను. సో మిత్రులారా, ఈ కథ మీరు చిన్నప్పుడు వినే ఉంటారు, అందరిలో చెప్పేవాడు. మరి మీరు మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పండి. నువ్వు ఎలా ఉన్నా నువ్వు బాగుంటావు. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, అందవికారంగా ఉన్నా, అంగవైకల్యం ఉన్నా, చివరికి తల మీద ఒకటే వెంట్రుకున్నా, ఐఆమ్ గ్రేట్ అని నువ్వు అనుకున్న రోజుని ఇతరులు కూడా నిన్ను మెచ్చుకునే అవకాశం ఉంది. అంతేగాని నా కర్మ. మీరు వెళ్తూనే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలా గోళ్ళు కొరుక్కున్నా, వేళ్ళు విరుచుకున్నా, ఇలా అన్నా, యు ఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ టు క్రిటిసైజ్ యూ. జిగ్జిగ్లర్ అనే సైకాలజిస్ట్ అంటాడు, నోబడి కెన్ మేక్ యూ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ పర్మిషన్ అంటాడు. అంటే మీ అంగీకారం లేకుండా మిమ్మల్ని ఎవరు తక్కువగా అంచనా వేయరు. నేను ఎప్పుడు ఇచ్చానండి అని ఇచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్, భయంగా మాట్లాడడం, కంగారుగా మాట్లాడడం, గోళ్ళు కరుక్కోవడం, మెలికలు తిరిగిపోవడం, సరిగ్గా నిలబడలేకపోవడం. కాన్ఫిడెంట్గా ఉండండి, లేదా ఉన్నట్టు నటించండి. ఇలా ఉన్న రోజుని మీరు అద్భుతాలు చేస్తారు. వచ్చే వారం మరికొన్ని పాఠాలు నేర్చుకుందాం. నమస్కారం. ఇటువంటివి నేను మీకు వారం వారం అందించబోతున్నాను. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను. నమస్కారం. మీ పట్టాభి.